వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఫలని అంచనాకు నిబంధనల ప్రకారం టీటీడీ అధికారులకు డిక్లరేషన్ అందించిన పవన్ కళ్యాణ్. ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ భీమారావు. పౌరుల భాగస్వామ్యంతోనే సంపూర్ణ పారిశుద్ధ్యం సాధ్యమవుతుంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ పిలుపు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కుమార్తె ఫలీనా అంజనా వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేయించారు. తను మైనర్ అయినందున తండ్రి పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. అనంతరం ఇద్దరు కుమార్తెలతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాన్ని తనిఖీ చేసి అన్న ప్రసాదం స్వీకరించారు. తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్న ప్రసాద నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం తిరుపతికి చేరుకొని వరాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. తలగా తెచ్చా డిక్లరేషన్ ఇచ్చారు. అమ్మాయి మైనర్ కావడంతో పవన్ కళ్యాణ్ కూడా సాక్ష్యం పెట్టినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న అన్న ప్రసాదాన్ని తయారు చేసి వంటశాలను పరిశీలిస్తున్నారని తెలుసుకున్నారు. చూస్తే స్వామివారి దర్శనానికి ఆయన ఆలయంలోకి వెళ్ళాక
ఖైదీలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ భీమారావు పేర్కొన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు సబ్ జైలు నందు ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పద్మజ, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ వెన్నెల, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విలువలు అవసరమని, ప్రతి మనిషికి ఉన్న విలువలను బట్టే సమాజంలో స్థానం ఉంటుందని తెలిపారు. గాంధీజీని మహాత్మా గాంధీ అని పిలుస్తామని, అంతటి మహోన్నత స్థానాన్ని గాంధీ అందరి మనసులో ఏర్పరచుకున్నారని తెలిపారు. ఖైదీలు ఆవేశంలో చేసిన తప్పులతో జైల్లో శిక్షను అనుభవిస్తుంటే మీ కుటుంబ సభ్యులు ఎంతో బాధను అనుభవిస్తున్నారని, ఈ విషయాలను తెలుసుకొని మీలో మార్పు రావాలని తెలిపారు. జీవితంలో స్థిరపడాలంటే ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే స్థితిలో ఉండాలని, డబ్బుతో పేరు రాదని, కష్టపడితే మంచి స్థానానికి చేరుకోగలమన్నారు. ఖైదీలు ఉచితంగా న్యాయ సేవలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖైదీలలో 10వ తరగతి పాస్ అయిన వారికి సర్టిఫికెట్లను అతిథి చేతుల మీదుగా అందజేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఖైదీలకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. లయన్స్ క్లబ్ వారు ఖైదీలకు అవసరమైన వస్తువులను అందజేస్తున్నందుకు సభ్యులను అభినందిస్తూ మెమోంటో అందజేశారు. అంటే మనిషికి విలువలు అనేవి చాలా అవసరం. అందుకే అంటుంటారు, మొక్కకు వేళ్ళు ఎటువంటియో మనిషికి విలువలు అటువంటివే. అందుకనే మనందరూ ఏమంటున్నాం, బాపు గారు విలువ గారి వ్యక్తి కాబట్టి మనందరూ కూడా మహాత్మా అని పిలవగలుగుతున్నాం. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అంటే మనిషికి విలువలు, డబ్బు పేరే రాదు, మనం కష్టపడి మనం సంపాదిస్తేనే మనకి సొసైటీలో వాల్యూ అండి. ఈ మధ్య రీసెంట్గా కూడా హైకోర్టు వారు లీగల్ ఎయిడ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. మీ దగ్గర ఏ విధమైన అమౌంట్ తీసుకోవాలి, మీరు వినియోగించుకోండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ కుటుంబస్తులకి ఏమైనా సంక్షేమ పథకాలు కావలిస్తే మీరు జైలు అథారిటీ ద్వారా తెలియజేస్తే వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పిల్లలు చదువులు ఇస్తామనండి, వాళ్ళకి రేషన్ కార్డు ఏ ఉన్నాయి, రకరకాల ఉన్నాయి కదా మీకు సంక్షేమ పథకాలు. మీరు ఇక్కడ ఉన్నారని అవి కుంటుపడవు. మీరు సర్వీస్ ఉపయోగించుకొని మీరు చక్కగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఈ సమయంలో డిస్ట్రిక్ట్ జైల్లో ఉంటే ఫెసిలిటీస్తో కాకుండా ఇంకా అంటే జ్యుడిషియరీ ద్వారా ఏమేమి యూనో ద అమౌంట్ విచ్ యూ టు సర్వ్ కాకుండా మీ వెల్ఫేర్ కూడా చూసుకోవాలి. సో నేను ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను దట్ ఇది డిస్ట్రిక్ట్ అథారిటీస్ నుంచి స్పెషల్ కలెక్టర్, ఎస్పీ యాజ్ వెల్ as డిస్ట్రిక్ట్ జడ్జ్ ద్వారా మీ వెల్ఫేర్ చూడడం జరుగుతుంది. దీంట్లో మీ లీగల్ రైట్స్ ఉండొచ్చు. కొంతమంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారు, వాళ్ళకి త్వరగా ఎలా లీగల్ అసిస్టెన్స్ ఇస్తే మీరు బేసిక్లీ జైల్లో ఉంటే జైల్లో ఉంటారా, బయటలో వస్తే బయటికి వస్తారా, అండ్ మీ హెల్త్, మీ స్కిల్ సెట్ యాజ్ వెల్ యాజ్ మీ ఫ్యామిలీ సపోర్ట్. సో ఈ బేసిక్లీ వెల్ఫేర్లో 4-5 అంశం వస్తాయి. సో ఖచ్చితంగా ఈ సభ ద్వారా మీ వెల్ఫేర్ కోసం ఏమేమి చేయాలి 50 రోజుల్లో ఆ పని కోసం సిద్ధంగా ఉంటాము. అండ్ మీకు ఇంకా ఇష్యూస్ ఉంటే, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే కూడా ఒక కరెక్ట్ వే ద్వారా, కరెక్ట్ పద్ధతి ద్వారా రీచ్ అవుతాము. అండ్ ఈరోజు 2 అక్టోబర్ గాంధీజీ జయంతి గారు. సో ఈ జయంతి సందర్భంగా అహింస, క్లీనినెస్ యాజ్ వెల్ యాజ్ ఫర్గివ్నెస్, సమాయాచన, బేసిక్లీ 3 ఇంపార్టెంట్ సందేశం గాంధీజీ ద్వారా ఇవ్వడం జరిగినాయి. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సూపరింటెండెంట్ జైల్ ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు, పిలిచారు ఇక్కడ. అండ్ ఫ్యూచర్లో కూడా మీ వెల్ఫేర్ కోసం ఏమేమి చేయాలి మనం చేసి ఇంకా మీ లైఫ్ ఇంకా ఎలా బెటర్ ఉండాలి, ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి కూడా మనం ప్రయత్నం చేస్తాం.
పౌరుల భాగస్వామ్యంతోనే సంపూర్ణ పారిశుద్ధ్యం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతి స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా గాంధీ విగ్రహ కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, నగర మేయర్ అముద, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, కమిషనర్ నరసింహప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 2 వారాల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా అంతటా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని ఈ కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలలో ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్యంలో అగ్రస్థానంలో ఉన్నాయని, ఇదే స్ఫూర్తితో పారిశుద్ధ్య నిర్వహణలో పౌరులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పరిసరాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం కోసం 100 గంటలు కేటాయించాలని పిలుపునిచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సేవా కార్యక్రమాల భాగంగా చిత్తూరు నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్వచ్ఛ చిత్తూరు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ సహకారంతో చిత్తూరులో పీసీఆర్ కళాశాల, తాలూకా పోలీస్ స్టేషన్ వంటి పాత భవనాలను పునర్నిర్మించేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా ప్రారంభించామని, చిత్తూరు అభివృద్ధికి తోడ్పాటుకు ముందుకు వచ్చే వారితో కలిసి ముందుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ నగరపాలక ఉద్యోగులు మానవాహారం నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తిని చాటుతూ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ మేయర్ కటారి హేమలత, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ మెసేజ్ అందరికీ ఇస్తున్నాము. సో ఈరోజు ఒక ప్లెజ్ కూడా తీసుకుంటున్నాము. అండ్ నేను అందరికీ ఈ ప్లెజ్ కూడా తీసుకొని ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. 100 గంట 100 hours ఎవ్రీబడి షెల్ డివోట్ ఫర్ క్లీనినెస్. మన చుట్టుపక్కల క్లీనినెస్ ఉండాలి, పబ్లిక్ ప్లేసెస్లో క్లీనినెస్ ఉండాలి, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ ప్లేసెస్లో క్లీనినెస్ ఉండాలి. ఎందుకంటే 50% క్లీనినెస్ వర్కర్స్ చేయగలుగుతారు, శానిటేషన్ వర్కర్స్ చేయగలుగుతారు. 50 శానిటేషన్ బాధ్యత సిటిజన్స్కి ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం కంట్రీలో చూస్తే సిటిజన్స్ అవేర్ ఉంటే, బాగానే ఉంటే అక్కడ శానిటేషన్ వర్కర్స్ పని కూడా తగ్గుతుంది. చిన్న ఒక ఎగ్జాంపుల్ జపాన్, చిన్న ఒక ఎగ్జాంపుల్ సౌత్ కొరియా. అక్కడ బేసిక్లీ సిటిజన్సే అవేర్ అయ్యి సిటిజన్స్ బేసిక్లీ క్లీనినెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది ఒక్కటి రిక్వెస్ట్. ఈ క్లీన్నెస్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఈ 15 రోజు మాత్రమే జరగాలి, బట్ ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క నెల, సంవత్సరం కూడా బేసిక్లీ మనం చేస్తూనే ఉండాలి. చుట్టుపక్కల క్లీనినెస్ ఉండాలి, ఆఫీస్ స్పేసెస్ క్లీనినెస్ ఉండాలి. సో ఈ మెసేజ్ ఏదైతే ఇప్పటిదాకా మనకి కలెక్టర్ గారు చెప్పారో అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ అనేది ఏదో ఒక ఈ 15-20 డేస్ అని కాదు. మనం మన టౌన్ని ఎంత క్లీన్గా ఉంచుకుంటామో, మనకి హెల్త్ వైజ్ కానీ ఆరోగ్యంగా కూడా మనం ఎంత బాగుండాలనుకుంటామో, మన పట్టణం అంత బాగుండింది అంటే మన రాష్ట్రం కూడా బాగుంటుంది. మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా క్లీనినెస్ పైన అంటే మున్సిపల్ అధికారుల్ని మొన్న ఎవరైతే వరదల్లో అక్కడ పని చేశారో విజయవాడలో పోయి వారందరికీ కూడా 2 pair of clothsని ఇవ్వాల్సిందిగా చెప్పారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య సాధనకు సహకారం అందించాలన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేయాలన్నారు. గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మహిళా నాయకురాలు గాయత్రి, అంజలి రెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భారతదేశ ప్రజలందరికీ ఒక స్వర్ణయుగమైనటువంటి రోజు. ఎందుకంటే మన దేశానికి స్వరాజ్యానికి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అటువంటి మహాత్మా గాంధీ గారు జన్మించిన రోజు, ఆయన జన్మించిన రోజు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఆయనకు పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకోవడానికి మేమందరం కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే గాంధీజీ కలిగిన కలలు గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో ఆయన పేద ప్రజలకందరికీ చేరువై గ్రామంలో ప్రతి ఒక్కరికి స్వరాజ్యం ఉండాలా, రైతే రాజు అనే విధంగా నినాదంతో వెళ్ళిన వ్యక్తి గాంధీజీ. కాబట్టి ఆయన ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడిగా ఆయన గుర్తించుకోవచ్చు. ఆయన నివాళులు ప్రజలకు హాని కలిగించే మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలోని రాసనపల్లిలో అక్రమ నాటుసారా, కర్ణాటక మద్యం గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా కొనసాగిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. బుధవారం లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పూర్తి స్థాయిలో నిఘా పెట్టామన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మాదక ద్రవ్యాల నిర్మూలన కృషి చేస్తున్నామని, అలాగే ఎవరైనా మాదక ద్రవ్యాలను విక్రయించి యువతను చెడుద్రోవ పట్టించి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు అక్రమార్కులను సహించరని గుర్తు చేశారు. అనంతరం 1 టౌన్ 2 టౌన్ సిఐలు జయరామయ్య, నెట్టి కంటయ్య మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని పట్టుకున్నప్పుడు ఎమ్మెల్యే నుండి ఒక ఫోన్ కూడా విడిపించమని రాలేదన్నారు. విధి నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించామని, పోలీసులకు చిత్తూరు ఎమ్మెల్యే పూర్తి స్వేచ్ఛనిచ్చారని కొనియాడారు. యువత చెడు మార్గాన నడవకుండా గాంధీజీ కలలు గన్న స్వరాజ్యాన్ని సాధించడానికి భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. అది ఇల్లీగల్ థింగ్స్ కావచ్చు, అంటే పేకాట కావచ్చు, లాటరీ కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అలాగే ఇంకా అనేకంగా చెప్పుకుంటా పోతే వాటికి లిమిట్ అనేది లేదు. ఇలాంటివన్నీ మనకి మన నియోజకవర్గానికి ఉండకూడదని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ 164 సీట్లతో గెలవడం జరిగింది. సో మా ముఖ్యమంత్రి గారు ఏవైతే ఆదేశించాడో వాటి ప్రకారం మేము అభివృద్ధి వైపే ఉన్నాము. కానీ నియోజకవర్గంలో అక్కడక్కడ మా దృష్టికి ఈ మధ్య కాలంలో వచ్చింది ఏమంటే యువత, ముఖ్యంగా యువత టీజింగ్, ర్యాగింగ్ చాలా వరకు కంట్రోల్ అయింది. బట్ ఇంకా కూడా ఏవైతే ఈ మార్గ ద్రవ్యాలు అంటే డ్రగ్స్ కావచ్చు, లేదా మన గంజాయి కావచ్చు, వీటిని కంట్రోల్ చేయలేకపోతే మన నియోజకవర్గంలో ప్రజలకు కావచ్చు, యువత కావచ్చు చెడిపోతున్నారని పెద్ద సంఖ్యలో కంప్లైంట్లు వచ్చాయి. కాబట్టి నేను ఈరోజు మన పోలీస్ అధికారులతో అందరితో ఇంత చూపు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాలు అంటే ఎక్కడెక్కడైతే ఎక్కువ ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటిపైన ఇంత చూపు చర్చించడం జరిగింది. వారు కూడా ఉక్కుపాదంతో ఎప్పుడైతే విధుల్లోకి వచ్చారో అప్పటి నుండి చిత్తూరు నియోజకవర్గంలో చాలా వరకు కంట్రోల్ అయింది. కాకపోతే ఇంకా కొన్ని ఎక్కడైతే మాకు అందిన సమాచారం మేరకు వారితో షేర్ చేయడం జరిగింది. వారు కూడా ఇంత చూపు మాట ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనానో నియోజకవర్గ పరిధిలో ఎటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్కి స్థానం లేకుండా చూసే బాధ్యత మా పైన ఉంది అని భరోసా ఇవ్వడం జరిగింది. తిరుపతిలోని స్థానిక గాంధీ రోడ్డులోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయులు అధ్యక్షతన మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొదటగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మహిళలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయులు మాట్లాడుతూ
మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలియజేస్తూ నాటి పోరాట కార్యక్రమంలో మహాత్మా గాంధీ ఎంతమంది నాయకుల సహకారంతో దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టారని, అలాగే కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి కేంద్రం ద్వారా భారతదేశంలోని మొట్టమొదటిగా గాంధీ అతిపెద్ద చిత్రపటానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించామని, గత 20 సంవత్సరాలుగా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు పేదలకు, మహిళలకు, విద్యార్థులకు చేస్తున్నామని, ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ₹1 కోటి వరకు సేవా కార్యక్రమంలో ఖర్చు చేస్తున్నామని, అలాగే కోవిడ్ సమయంలో వలస కార్మికులకు ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, భవిష్యత్తులో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేశారు. అనంతరం ప్రముఖ న్యాయవాది అజయ్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా ట్రస్ట్ ద్వారా పేద మహిళలకు, కార్మికులకు వస్త్రదానం, అన్నదానం చేయడం గొప్ప విషయమని, 2 దశాబ్దాలుగా డాక్టర్ పిసి రాయలు చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శరత్ కుమార్, సుబ్బు యాదవ్, ట్రస్ట్ డైరెక్టర్ శ్రీదేవి, బండి మధుసూదన్ రెడ్డి, ఉదయగిరి కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉమాపతి, కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చిత్రపటాన్ని వేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ యొక్క ట్రస్ట్ ఇండియాలో ఫస్ట్ రికార్డ్ అయింది, ఫస్ట్ గాంధీ గురించి. అటువంటి ట్రస్ట్ ఈరోజు 156వ జయంతి సందర్భంగా ఇక్కడ గాంధీ గారి కస్తూర్బా గాంధీ యొక్క రిజిస్టర్ ఆఫీస్ గాంధీ రోడ్లో కేక్ కట్ చేసి, అలాగే పేదలకు అందరికీ కూడా వస్త్రదానం, అలాగే అన్నదానం కూడా చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ లీడర్ అజయ్ కుమార్ గారు రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు లాస్ట్ 22 సంవత్సరాలుగా మా ట్రస్ట్ ద్వారా చేస్తూనే ఉన్నాం. గాంధీ జయంతి ఏమి, గాంధీ వర్ధంతి అయితేమి, రిపబ్లిక్ డే అయితేమి, ఇండిపెండెన్స్ డే అయితేమి, తర్వాత మిగతా అందరు పెద్దలు అందరూ కూడా మోడీ గారి బర్త్డే అయితేమి, అమిత్ షా గారి బర్త్డే అయితేమి, నిన్న రాజశ్రీ బిర్లా గారి యొక్క పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా గారు గాంధీ గారి ఫ్యామిలీ వాళ్ళకి ఇక్కడ అన్నదానం, పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఈ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతిసారి చెప్పడమే కాదు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సంవత్సరానికి దగ్గర ₹1 కోటి దాకా ఇచ్చించి పేదలకు, ఎక్కడ పేదలు ఆకలిగా ఉన్నా వాళ్ళకి ఏం కావాలన్నా మెడికల్ బుక్స్ అయితేమి, తర్వాత కావాల్సిన యూనిఫామ్స్ అయితేమి, బట్టలు అయితేమి, తర్వాత ఏం అవసరం అయితే అవన్నీ కూడా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం తిరుపతిలో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కూడా జరిపిస్తామని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశాం. దగ్గర 70వ కార్యక్రమం 71వ కార్యక్రమం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా కూడా చేస్తామని చెప్పి ఈ యొక్క గాంధీ గారి యొక్క మెసేజ్, ఆయన జీవితమే మనకు ఒక మెసేజ్. ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు, హానెస్ట్గా ఉండాలని చెప్పి ఒక పెద్ద మెసేజ్. నా జీవితమే నా యొక్క మెసేజ్ అనేవాడు. అటువంటి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. క్లీన్ అండ్ గ్రీన్ తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. విజయవాడ వరదల్లో చిత్తూరు నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముద చెప్పారు. మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ వరదల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న నగరపాలక పారిశుద్ధ్య కార్మికులను బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ విజయవాడ వరదల్లో సహాయ చర్యల్లో చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి 70 మంది కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేమంతా కలిసి 16వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్మికులు ఎంతో శ్రమకోర్చి తక్కువ సమయంలోనే వార్డు మొత్తాన్ని శుభ్రం చేశారు. వరదల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మర్చిపోలేనివని, వారి సేవలను గుర్తించి వారికి చిరు సత్కారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. వరదల్లో సేవలందించిన కార్మికుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు 2 జతల శ్రమ దుస్తులు, మిఠాయిలు అందించి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, నగర కమిషనర్ నరసింహప్రసాద్, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, నగర పాలక అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు వీరు నగర పాలక కార్యాలయంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా నగరంలోని పురపాలక పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మేయర్ అముద గాంధీ పుట్టిన దేశం అనే గీతాన్ని ఆలపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.